వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ సమీపంలోని తక్కల్లపాడు అనే ఒక మారుమూల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఒక విశేషం ఏమిటంటే మల్లేశం అని దాదాపు 3 దశాబ్దాలుగా మెకానిక్ వృత్తిలో జీవిస్తూ అదే శ్వాసగా ధ్యాసగా నివసిస్తున్న వ్యక్తి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. బహుశా ఆ ఎక్స్పెరిమెంట్ ఫలించే అవకాశం ఉంది. ఎక్స్పెరిమెంట్ కూడా ప్రయోగాలు కూడా ఫలించాయి. ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్కు అల్లల్లాడుతున్న పరిస్థితులలో అటు గ్యాస్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కొరతలు కావచ్చు, కృత్రిమ కొరతలు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులలో ఆయన ఇంజన్ ఆయిల్తోని ఒక స్టవ్ను ఎట్లా వెలిగించవచ్చు, అది ఎన్ని గంటలు వస్తుంది, ఇవన్నీ దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లు అంతా కూడా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిజానికి ఆయన చదివిన చదువు కావచ్చు, ఆయన చేస్తున్న వృత్తి కావచ్చు, వీటన్నిటికీ దోహదపడ్డాయి. ఇవన్నిటితో కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఈరోజు ప్రశంసలు అందుకుంటుంది. అందుకే మనం కూడా తక్కెలపాడుకు రావాల్సి వచ్చింది. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం, అసలు నిజంగా ఈ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం ఫలిస్తుందా, మరి దీనికి సంబంధించింది ఎవరికన్నా అధికారులకు ఇచ్చారా, తర్వాత ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఒకసారి మల్లేశం గారిని తెలుస్తున్నాం. సార్ నమస్తే. స్వామి నమస్తే. అసలు ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? ఇదే గ్యాస్ దొరకడం లేదు కాబట్టి మాకు, నేను రోడ్ వేటర్ మెకానిక్, ఆయిల్ దొరుకుతాయి మాకు, ఆయిల్ దొరికితే ఆయిల్ ఉన్నా అని చెప్పి దీన్ని తయారు చేసిన ఇప్పుడు సక్సెస్ అయింది. ఫుల్. ఏం ఆయిల్ అంటే ఇంజన్ ఆయిల్? ఇంజన్ తీసిన ఆయిల్, ఇంజన్ నుంచి తీసిన ఆయిల్. ఎంత వేయాలి దానికి? ఎట్లా? 1 లీటర్ పోతే 3.5 లీటర్ పోస్తే 1 లీటర్. మరి అది కూడా కొంచెం ఎక్స్పెన్స్ అంటే ఖరీదైందే కదా ఇంజన్ ఆయిల్ కూడా? తీసేసిన ఆయిల్ 30 రూపాయలు దొరుకుతుంది లీటర్. మామూలు ఆయిల్ అయితే 300 అట్లా ఉంటుంది. మామూలుగా 300, కొత్త ఆయిల్ అయితే 30 రూపాయలు దొరుకుతుంది లీటర్. మళ్ళీ మాకు 3 గంటలు. నాకేంటంటే ఇప్పుడు నేను రోడ్ వేటర్ మెకానిక్, ఎప్పుడు దొరుకుతాను ఆయిల్. అంటే మీకు కాకుండా అందరు కూడా దొరకాలి. అందరికైనా 30 రూపాయలు లీటర్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ స్టవ్లకు సంబంధించింది కాకుండా నేను అనేది పెద్ద స్టవ్, చిన్న స్టవ్ ఎట్లా తేడా లేకుండా అన్నిటికి ఉపయోగించు. డీజిల్తో వాడుకోవచ్చు. డీజిల్తో కూడా 2 in 1. కిరోసిన్ ఎక్కడ దొరుకుతాం సార్? దొరుకుతలేదు. డీజిల్ పెట్రోల్ డీజిల్ ఆయిల్ ఒకటి, 2 వాడుకో. ఇంజన్ ఆయిల్, తీసేసిన ఇంజన్ ఆయిల్, డీజిల్ అంటే బంకులు తీసుకొని వాడుకోవాలి. అంటే జనరల్ గా ఇంజనీర్లు డీజిల్ అంటే ఎక్కువ ఖర్చు వస్తుంది, అందుకే తీసిన ఆయిల్తోనే నడుపుకుంటే బెటర్ అన్నట్టు. అంటే జనరల్గా మనం ఎక్స్పెరిమెంట్లు ఏంటంటే చదువుకున్న వాళ్ళు, అంటే మీరు చదువుకున్నప్పటికీ కూడా, నేను 7th వరకే చదివాను. ఓకే, అంటే మీ ప్రొఫెషన్ మీకు ఉపయోగపడ్డది. చాలా మంది కూడా దానికి సంబంధించిన ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇటువంటి పేటెంట్ చేసుకొని చేస్తారు. మరి మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? దీనిలో ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు ఆల్రెడీ? నాకు ఆల్రెడీ టెక్నికల్ వర్క్ చాలా ఉంటుంది నాకు. ఇప్పుడు పెట్రోల్ అండ్ వాటర్తో దాంతో అంటుపెట్టిన స్టవ్ దాన్ని నేను తయారు చేసాను. అంటే మనం ఇక్కడ చూడొచ్చు పెట్రోల్ సంబంధించింది. ఇప్పుడు వారు ఫ్యాన్ కూడా రిమోట్తోనే, మనం ఆ ఫ్యాన్ అనగానే మనం ఏం చేస్తామంటే ఒక స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తుంటాం. ఇక్కడ ఒక రిమోట్ ఉంది. ఇక్కడ ఆయన రిమోట్తోనే కూర్చున్న దగ్గర నుంచి కూడా, ఎందుకంటే ఆయన వృత్తి, ఆ వృత్తి మీద ఉన్న ఆయనకున్న మమకారం, ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు మనం చూస్తుండొచ్చు దానికి సంబంధించిన పెట్రోల్కి సంబంధించిన ఒక ప్రయోగం. తర్వాత ఫ్యాన్లు కూడా కూర్చొని దాన్ని అదుపు చేసే ఇంకొక రిమోటు దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఇంజన్ ఆయిల్కి సార్ అది ప్రతి మిషన్ కూడా ఎక్కువ శ్రమ పడకుండా తయారు చేయడం మాత్రమే శ్రమ. ఒకసారి వారి చూద్దాం మనం. రైట్. ఇంకా ఇట్లా మీరు తయారు చేసినవి ఇదివరకు ఇవన్నీ తయారు చేశారు, మరి ఎవరికైనా చూపెట్టారా? మీకు ఇంతకుముందు దీనివల్ల ఏమైనా బెనిఫిట్ వచ్చింది? చాలా మంది చూస్తారు, చూడటం కదా. ఇప్పుడు నేను కూడా చూస్తా వచ్చి, కానీ దానివల్ల మీకు అవతలి వాళ్ళకి లాభం జరగాలి. వాళ్ళు చేయించుకుంటే చెప్తాం, కానీ మనం చేయించుకున్నారా అంటే చాలా మంది? ఒక ముస్తాలపేట చేసాం, ముస్తాలపేటలో ఇక్కడ ఎవరు చేయించుకోలేదు. ఇప్పుడు సార్ ఇది ఎన్ని రోజుల కింద ఐడియా వచ్చింది ఇంజన్ ఆయిల్ సంబంధించింది? ఇది 1 నెల. ఇప్పుడు మీరైతే ఇంట్లో వాడుతున్నారా ఇది? మేము వాడినాం, ఇప్పుడు మా సంవత్సరం వాడాను. ఏదో ఒక్కసారి స్టవ్ వెలిగించి చూడండి. ఆయిల్ ఇక్కడ పడుతుంది, ఎండు పడి దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి వచ్చి దీంట్లో రౌండ్ తిరగానే ఇది బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని అడ్డు పెట్టినాక ఒక్కొక్క సుక్కే వదిలిపెట్టాలి. ఒక్కొక్క సుక్క వదిలిపెట్టి సరిపోతుంది. అంటే దీనికి స్టవ్ కూడా ఏమైనా స్పెషలైజ్డ్ స్టవ్ మామూలుగా రోజు వాడుకునేది, అందరు వాడుకునేది? మొత్తం తయారు చేసింది స్పెషల్గా అన్ని తయారు చేసింది, కొనుక్కొచ్చింది ఏమి లేదు. ఎంత ఖరీదు అవుతుంది ఇప్పుడు మళ్ళీ మేము స్టవ్ తయారు చేయించుకోవాలంటే? 3,300 అవుతుంది. 3,300 అవుతుంది. ఇంజిన్ ఆయిల్ 30 రూపాయలు. 30 రూపాయలు లీటర్. వెలిగించాడు ఒకసారి. క్లాత్ కాకుండా ఇంకేదన్నా వాడవచ్చు? పేపర్ అయినా వేసుకోవచ్చు. పేపర్ క్లాత్ కాకుండా మనం మామూలు అగ్గిపెట్టెతోనే చేస్తాం. అగ్గిపెట్టెతోనే అంటుకోవచ్చు.
ఎందుకంటే మంట ఎక్కువ కావాలనా? అంటే ఎక్కువ హైట్ కావాలి. ఇక అది కాకుండా వేరే ఒకసారి అంటుకుందంటే కథం అంతే. ఈ స్విచ్లు బోర్డు ఉండాల్సిందేనా ఇవన్నీ? కరెంట్ ఉండాలి దీనికోసం కూడా కరెంట్ అన్న బ్యాటరీ అన్న ఏదన్నా కూడా ఉండాలి. కరెంట్ కానీ బ్యాటరీ కానీ. బ్యాటరీ మరి కరెంట్ పోయినప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బందినా? బ్యాటరీ వాడుకోవచ్చు. బ్యాటరీ ఎన్ని గంటలు వస్తుందండి బ్యాటరీ? బ్యాటరీ రోజంతా వస్తుంది సార్, రోజంతా వస్తుంది. ఒకసారి ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ కావడానికి ఎంతసేపు పడుతుంది? ఛార్జింగ్ కావడానికి 3 గంటలు పడుతుంది. ఒకసారి 3 గంటలు అయితే మళ్ళీ 20 గంటలు వాడుకోవచ్చు. 20 గంటలు. మళ్ళీ ఒక్క సుక్క పడేటట్టు పెట్టుకోవాలి. ఓకే బండి ఇదంతే ఒక్క సుక్క పడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ తయారు చేయడానికి 3300 అవుతుంది. ఇది బ్యాటరీ ఛార్జ్ కావడానికి 3 గంటల టైం పడుతుంది. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే దాదాపు ఒక రోజంతా వస్తుంది. ఇది తీసేసిన ఇంజన్ ఆయిల్ తో రూపాయల ఖరీదుతోను 1 లీటర్ 3 గంటన్నర. ఇంకేమున్నాయి దీనిలో స్పెషల్? ఇవి కాకుండా స్పెషల్ అంటే దీంట్లో ఇప్పుడు ఎయిర్ బాగా రావాలంటే డోర్ పెట్టుకోవాలి మళ్ళీ దీంతో. అవన్నీ మా దగ్గర ఉండే కదా, మళ్ళీ అవన్నీ తీసుకోవాలి కదా. తయారు చేసి అట్లా చేసుకోవాలి. చేసుడే అట్లా చేస్తారు ఫస్ట్. రైట్ రైట్. ఎయిర్ ఎక్కువ పెద్ద పెద్ద ఫంక్షన్లకు కూడా ఉపయోగపడాలి. ఇప్పుడు కానీ లేదా మనకు ఐడియా లేకనో కొన్ని ప్రమాదాలు కూడా ఎదురైతే అటువంటి ఏమైనా ఉందా దీనిలో ప్రాబ్లం? ఏముండదు, ప్రాబ్లం ఉండదు. మామూలుగా ఇంట్లో ఇచ్చినట్టే ప్రాబ్లం పిల్లలైనా కూడా. ఎందుకంటే ఇది ఆయిల్ కదా, మంట మండది ఎక్కువ ఫైర్ కాదు. ఓన్లీ మనం అంటి పెట్టినప్పుడు ఫైర్ అవుతుంది. వేరే ఏం ప్రాబ్లం ఇలాంటి అంటే ప్రాబ్లం ఉంటుంది. వాటర్ దీంట్లోకి ఎయిర్ పెడితే ఎయిర్ వచ్చి అంటుకుంటుంది. వాటర్ కంపల్సరీ కలపన్నా? వాటర్ ఎందుకంటే ఫైర్ కాకుండా వాటర్ ప్రమాదం జరగకుండా ఇట్లా ఫైర్ అయింది అనుకో వచ్చి వాటర్లో వాటర్ మిళితం చేస్తున్నారు, పెట్రోల్ కలుపుతున్నారు, వేరే దానికి ఇంజన్ తీసేసిన ఇంజన్ ఆయిల్ కూడా. మొన్న ఇప్పుడున్న పరిస్థితులలో ఇది బెటర్ అంటారా అది బెటర్ అంటారా? ఇది మంచిగా వాడుకుంటే ఇది బెటర్. మరి ఏముంటుంది స్వీట్లు ఏమి ఉడుకుంటుంది అంటే కొంచెం ఆయిల్ ఇట్లా వస్తుంది. మళ్ళీ ఎక్కువ అది హోటళ్ళకు ఎక్కువ పని చేస్తుంది. హోటల్లో బాగా. ఎందుకంటే అంటే మరి దానికి ఇప్పుడు మీకు 10 మందికి తెలవటానికి 10 మంది పర్మిషన్ ఇవ్వడానికి ఆఫీసర్లు ఎవరైనా కలుసుకున్నారా? అట్లా ఆలోచన ఉందా మీ ఊరి వాళ్ళని చెప్పారా? ఇప్పుడు ఎవరైనా మాలాగా మీ దగ్గరికి వచ్చి చేస్తేనే తప్ప అవకాశం లేదు. దగ్గర రైట్. అంటే మల్లేశానికి నిజానికి పేటెంట్ సంబంధం లేకుండా, పేటెంట్ హక్కులు అనేది అవసరం లేకుండా తనకిష్టమైన వృత్తి ద్వారా గత 3 దశాబ్దాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాడు. మనం చూడొచ్చు ఇటువైపు ఒక స్టవ్, అంటే ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇబ్బందులు లేకుండా ఒకసారి ఛార్జింగ్ పెట్టి ఆ స్టవ్, తర్వాత మరోవైపు నీళ్లను ప్రమాదం జరగకుండా ప్రమాదరహితంగా ఉండడానికి నీళ్లు కావచ్చు, మరోవైపు పెట్రోల్ కావచ్చు. తక్కువ ఖర్చు, తర్వాత ఎక్కువ ప్రయోజనం. ఇప్పుడున్న సమస్యల నుంచి బయటపడడానికి రెండు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు కానీ చొరవ చూపెట్టాలి. ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తే ఆయన చేసిన వృత్తికి సార్థకత లభిస్తుంది. తర్వాత మనకు కూడా ఎంతో ప్రయోజనంగా ఉంటుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఒక వృత్తి ప్రవృత్తి రెండు కలిసినప్పుడు ఎట్లా జరుగుతుందో మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇవాళైతే తక్కలపాడు గ్రామానికి రావాల్సి ఉంది అంటే గ్యాస్ స్టవ్ సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి, తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇంజన్ ఆయిల్ అనేది కూడా అత్యంత చవక, కేవలం 30 రూపాయలకే లీటర్ దొరుకుతుందని మల్లేశం గారి మాటల్లో మనం విన్నాం. మరొకసారి ఛార్జింగ్ పెట్టుకొని లేదా 30 రూపాయలకు లీటర్ కొనుక్కొని తప్పనిసరిగా ప్రమాదరహితంగా, ఇక్కడ మేము కూడా మొదట్లో భయపడ్డాం ఏదైనా ప్రమాదాలు ఎదురవుతాయా అని, దాని రంగు చూసి కూడా, కానీ అటువంటి ఏం లేవు, పూర్తి స్థాయిలో ప్రమాదరహితంగానే ఉంది, ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని వారు ప్రయోగాత్మకంగా మన ముందే చూపెట్టారు కూడా. ఖచ్చితంగా ఇది కాకుండా దీనికి సంబంధించిన మరొక సిస్టమ్ కూడా ఉంది. అటు నీళ్లు పెట్రోల్ ఒకే దానిలో నుంచి కూడా ఒక ఇబ్బంది లేకుండా ఉంటాం. నిజానికి అంటే సైన్స్లో పూర్తి స్థాయిలో చదువు కానీ పరిజ్ఞానం లేకపోయినా ఆయన చదివింది ఆయన చెప్పిన ప్రకారం మిడిల్ స్కూల్ చదివినప్పటికీ కూడా ఆ వృత్తి మీద ఇష్టాన్ని పెంచుకొని మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఆయనకు సంబంధించిన వెల్డింగ్ పనికి సంబంధించిన కర్మాగారంలో ఉన్నాం, మనం దానికి సంబంధించి షాప్లో ఉన్నాం. ప్రతి దగ్గర కూడా అడుగడుగున కూడా నట్లు బోలెట్లు మామూలుగా కనపడతాయి ఏ షాప్లో ఎవరు చేసేవాళ్ళైనా, కానీ ఇక్కడ అట్టలేదు. మనం ప్రతి స్విచ్ బోర్డు కానీ ప్రతిదీ ఎక్స్పెరిమెంటల్గానే ఉన్నది. ఆయన కూడా చిన్న చిన్న తన అవసరాలు తీర్చుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా
తనకి ఇష్టమైన వృత్తి ద్వారా ఆ ఎక్స్పెరిమెంటల్కి సంబంధించి మీ ఇంతకుముందు చెప్పినట్లుగా అది ఫ్యాన్ కావచ్చు, మోటార్ కావచ్చు, ఇంజన్ కావచ్చు, ఆఫ్ చేయడం కానీ ఆన్ చేయడం కానీ వీటన్నిటికి సంబంధించింది అవన్నీ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా లోపల కానీ బయట కానీ కేవలం ఏదో నామకే వాస్తే ఒక ఇంజన్లు రిపేర్ చేయడానికి ఉంచిన షాప్ లాగా అనిపించడం లేదు. మనం ప్రతిదీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్లో ఒక చేయి తిరిగిన సైంటిస్ట్ ఎట్లాగైతే ల్యాబ్లో తనకు అవసరమైన వస్తువులన్నీ ఉంచుకుంటాడో మల్లేశం గారు కూడా ఖచ్చితంగా దానికి సంబంధించినవి, ఆయనకి ఇష్టమైనవి లేదా అవసరమైనవి ఎవరికైనా ఉపయోగపడే ఉంచుకున్నాడు. అయితే దురదృష్టం ఏమిటంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరికి చెప్పడానికి ఇష్టపడలేదు. నిజానికి ఇవన్నీ కూడా వేలాది రూపాయల వ్యయంతో కూడుకున్నవి, ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్నవి, కష్టంతో కూడుకున్నవి. కానీ ఎప్పుడు కూడా ఎవరికి చెప్పడానికి ప్రయత్నించలేదు. గతంలో కూడా అనేకం కూడా తయారు చేశాడు. ఇప్పటికైనా ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వం తప్పనిసరిగా ఆదరించాలి, లేకపోతే ప్రోత్సహించాలి. ప్రజలు కూడా ముఖ్యంగా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి మనం ఎవరి మీద ఆధారపడకుండా మన ఇంట్లోనే ఒక ప్రయోగశాలలో చేసిన ఆయన చివరకు వాటిని కూడా మనం కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోని ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు, ప్రభుత్వం వీరిని ఆదరిస్తారని మనం ఆశించవచ్చు. తక్కలపాడులో కానీ గ్రామాల్లో కానీ సంబంధించింది ఖచ్చితంగా అటు మక్కలు కావచ్చు, లేకపోతే వరి రైతులు కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు, ముఖ్యంగా పంట పొలాలకు ఏవి ఉపయోగపడతాయో రైతులు చూస్తారు. మరి వాటికి సంబంధించిన వాటి మీద కూడా మల్లేశంగా దృష్టి పెట్టారు. అసలు దీనికి సంబంధించి జొన్నలను దగ్గర చేర్చుకోవడానికి అటువంటి ప్రయోగాత్మకంగా కూడా ఒక పరికరం తయారు చేశారు. ఒకసారి వారి మాటల్లోనే దీనికి సంబంధించిన విశేషాలు కావచ్చు, దీని ప్రయోజనం కావచ్చు ఒకసారి విందాం. ఇవి జొన్నలు కావచ్చు, వడ్డీ కావచ్చు. ఇలా స్పెషల్ ఏంది? మామూలుగా ఇటుక రావడమే ఉంటుంది కదా, అంటే ఇటువంటి చాలా మంది తయారు చేస్తారు. ఇసుక రావడం, ఇంకోటి నేను మొన్న తయారు చేసి నెట్. దీనిలో స్పెషాలిటీ ఉన్నది అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాటికి దీనికి ఏమైనా తేడా ఉంది? ఇది కొత్తగా తయారు చేసింది. మీరు తయారు చేస్తారు కానీ మార్కెట్లో మనకు బయట దొరికే వాటికి అతను ఇటు ఇక్కున్నాడు, జొన్న మీద పోయి కూడా అవుతుంది. ఇది అయితే ఇటు నుండి జొన్న మొత్తం దగ్గర నెట్టుకోపోవడం. ఇది కొంచెం అంటే ఈజీ పని అవుతుంది, ఈజీ ఉంటుంది. ఇది ఖర్చు ఖర్చు అంటే ఎక్కువ వస్తుంది, దానికన్నా డబల్ వస్తుంది. మీది కాకుండా బయట కూడా కొన్ని దొరుకుతాయి కదా వస్తువులు, అది మీకు ఐడియా లేదు? అది దొరుకుతాయి బయట, ఇవి దొరుకుతాయి, ఇటువంటి దొరుకుతాయి. ఇది కొత్త తయారు చేసింది. ఇప్పుడు ఎవరైనా మరి మీకు తయారు చేసిన రైతులు ఎవరైనా మీ దీని మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారా? ఇంకా ఇప్పుడే స్టార్ట్, అన్ని తయారు చేసి అయిపోలేదు. ఎన్ని రోజులు అయిపోవచ్చు? స్టార్ట్ కాలేదు ఇంకా. ఎన్ని రోజులు అయిపోవచ్చు? కొన్ని నెలలు అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు తయారు చేసిన స్టవ్ సంబంధించింది అది ఎన్ని రోజులు పట్టింది మీకు? మొత్తం నాకు 2 రోజులు పడుతుంది. మొత్తం 2 రోజులు. ఏది అదైనా ఇదైనా అంటే ఆయిల్, ఇంజిన్ ఆయిల్ సంబంధించింది 2 రోజులే పట్టింది. తర్వాత దీనికి ఇంకొకటి వాటర్ సంబంధించింది, పెట్రోల్ సంబంధించింది కూడా అంతేనా? అంతే. మళ్ళీ ఒకసారి చూసుకుంటారా, అన్ని చెక్ చేసుకుంటారా? చెక్ చేస్తాం, మొత్తం చెక్ చేసినాకనే ఎవరితోనైనా డిస్కస్ చేస్తారా? ఇప్పుడు మీ ఇంట్లో కూడా పిల్లలు చదువుతున్నారు, పిల్లలతోనూ కానీ పెద్దవాళ్ళతో కానీ ఇంకా ఫ్రెండ్స్తో కానీ ఏదైనా మీరే నాలెడ్జ్ ఎప్పుడన్నా అట్లా ఫెయిల్ అయిన సంఘటనలు ఉన్నాయా మీరు ఇంతకుముందు అనుకున్నవి? 30 సంవత్సరాలు ఇంతవరకు ఒక్కటి ఫెయిల్ కాలేదు. ఏది ఫెయిల్ కాలేదు మీరు అనుకున్నది? ఫస్ట్ మోటార్ పోయిండాను నేను, తర్వాత వెళ్ళించాను. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కొద్దిగా చదువుకుంటే బాగుండు, ఇవన్నీ దీనికి సపోర్ట్ ఉండే అనిపిస్తున్నది ఎప్పుడైనా? ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు చదువు ఉపయోగపడదు, ఇప్పుడు అనిపిస్తుంది.